సమంత రెండో పెళ్లికి నాగ చైతన్య రియాక్ట్ అయ్యాడు అంటూ ఒక వీడియో మాత్రం తెగ చక్కర్లు కొట్టేస్తుంది. అయితే సోషల్ మీడియా వేదికగా ముఖ్యంగా ఎప్పుడైతే మనకు ఏఐ క్రియేషన్ కానీ ఈ యొక్క ఇంటెలిజెన్స్ ఎక్కువగా పెరిగిపోయిందో అప్పటి నుంచి ఏ వీడియో ఎప్పటిది, అసలు ఆ వీడియో నిజమా కాదా అని చెప్పేసి మనకు రకరకాల అనుమానాలు. ఒక ఫోటో వచ్చిందా, ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నారా, అది నిజమైన ఫోటోవా అబద్ధమైన ఫోటోవా అని తేల్చుకోవడానికి మనకు కొంత సమయం పడుతుంది. అంటే ఆ రేంజ్లో టెక్నాలజీ పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీస్కి ఒక పర్సనల్ లైఫ్ అనేది లేకుండా పోయింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అదొక పబ్లిక్ ఈవెంట్ లాగా మారిపోయింది. అయితే ఇప్పుడు ఏంటంటే సమంత గారు రాజ్ మోర్ గారిని రెండో పెళ్లి చేసుకున్నారు. నిన్న మనందరం కూడా చూసాం. దానికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా నిలుస్తూ ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే నాగ చైతన్య గారు వీళ్ళిద్దరి పెళ్లికి రియాక్షన్ ఇచ్చారు అంటూ ఒక వీడియో మాత్రం చాలా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఏం చెప్పారంటే, మా ఇద్దరి బంధం అనేది నేను చాలా రెస్పెక్ట్గా చూస్తాను, తనతో గడిపినటువంటి ఒక అంటే లైఫ్ జర్నీ అంతా కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఎంతో అద్భుతంగా ఉండింది అనే విధంగా అక్కడ నాగ చైతన్య గారు మాట్లాడడం జరిగింది. అంటే ఈ వీడియో ఇప్పటిది కాదు, గతంలో ఎప్పుడో వాళ్ళిద్దరి బ్రేకప్ అయిపోయిన తర్వాత ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి మాటలన్నమాట. అంటే నేనేదో బ్రేకప్ చేసుకున్నామని చెప్పేసి అదే బాధలో ఉండిపోవడం, ఎందుకంటే అది ఖచ్చితంగా ఇద్దరిని కూడా ఒక అండర్స్టాండింగ్తో మేము తీసినటువంటి నిర్ణయం. తను తన లైఫ్లో చాలా బిజీగా హ్యాపీగా ముందుకెళ్తుంది, సాఫీగా వెళ్తుంది. నేను కూడా నా లైఫ్లో బిజీగా ఉన్నాను. మళ్ళీ నేను ఏంటి, నా యాక్టింగ్ ఏంటి నిరూపించుకోవడానికి మళ్ళీ నేను ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. నా లైఫ్ నాకుంది, నేను సాఫీగా హ్యాపీగానే ముందుకెళ్తూ ఉన్నాను. అనవసరంగా మా గురించి, మా పర్సనల్ లైఫ్ గురించి మీరు హెడ్లైన్స్ చేసుకోకండి అంటూ మీడియా వాళ్ళకు కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ తనతో గడిపినటువంటి ఆ ఒక జర్నీ అంతా కూడా నేను చాలా రెస్పెక్ట్గా చూస్తాను, ఎందుకంటే మేము గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కాబట్టి. సో మరి ఆ తర్వాత ఇద్దరం కూడా అండర్స్టాండింగ్గానే విడిపోయాం కాబట్టి, సో మరి ఆ లైఫ్ అనేది కూడా చాలా రెస్పెక్టబుల్గా అందంగానే ఉంటుంది. సో ఇక మీదట ఇప్పుడు విడిపోయాం కాబట్టి కలుసున్నప్పుడు ఏ విధంగా రాసుకున్నా, ఏ విధంగా మాట్లాడుకున్నా ఓకే, బట్ విడిపోయాము, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు కూడా ఇంకా ఇద్దరి గురించే మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ మీడియా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఆ ఒక వీడియో అనేది ఇప్పుడు ట్రెండింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ సమంత గారు రెండో పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈ సందర్భంలో ఆయన రియాక్షన్ ఇచ్చాడు. మా ఇద్దరు లైఫ్ జీవితం అనేది కలిసినప్పుడు చాలా అద్భుతంగా ఉండింది, రెస్పెక్ట్గా చూశానని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు తను పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడే మాట్లాడాడు అనే విధంగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. కానీ చూసే వాళ్ళు ఏమీ తెలివి లేకుండా ఉండరు. ఖచ్చితంగా ఈ వీడియో ఎప్పటిది ఏంటనేది అందరికీ అర్థమవుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఏదైనా ఒక టాపిక్ వైరల్ అవుతుందా, ఏదైనా ఒక టాపిక్ ట్రెండింగ్గా ఉందా, సో దాని గురించి పాత వీడియోస్ కూడా చాలా వైరల్ అవుతూ ఉంటాయి. సో అదే క్రమంలో గతంలో నాగ చైతన్య గారు వాళ్ళకు బ్రేకప్ అయిపోయిన తర్వాత, వివాహం బ్రేకప్ అయిపోయిన తర్వాత ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాటలు ఇప్పుడు సమంత గారు పెళ్లి చేసుకోవడం వల్ల ఈ క్రమంలో మళ్ళీ వైరల్ అవుతున్నాయి తప్ప ఇప్పుడు ఆయన తాజాగా మాట్లాడేటువంటి మాటలు అయితే అందులో లేవు.